హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సాయి విలేజ్ లైఫ్. ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ వండుతున్నాను ఫ్రెండ్స్. అది వీడియో తీసి మీకు చూపించాలని వీడియో తీసి పెడుతున్నాను. అందరూ చూసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ నొక్కండి ఫ్రెండ్స్. ముందుగా చికెన్ బాగా కడుక్కోవాలి. కడుక్కున్న వెంటనే సాల్ట్ వేసి కొంచెం పసుపు, కారం తగినంత వేసుకొని అల్లం పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. తగినంత కారం, ఒక స్పూనున్నర అల్లం పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ వేసుకొని బాగా చికెన్ బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మ్యాగ్నేట్ చేసుకొని బాగా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత చికెన్ మొత్తం పక్కన పెట్టుకున్నాక ఒక ప్లేట్ తీసుకొని అందులో 2 యాలక్కాయలు, 2 చెక్క, 2 అనాస పువ్వు, ఒక 5-6 లవంగ మొగ్గలు, ఒక అర స్పూన్ ధనియాలు, ఒక అర స్పూను గసగసాలు, ఒక అర స్పూన్ గసగసాలు వేసుకొని జీలకర్ర కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు రసం చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్లు పోసుకొని ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు, అర స్పూను పసుపు, ఒక అర స్పూను కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. తరువాత ఒక రొమ్మ కరివేపాకు, 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక పక్క రసం మరుగుతూ ఉండగా ఇప్పుడు చికెన్ కర్రీ చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఒక వెడల్పు గిన్నె తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. తరువాత జీలకర్ర వేసుకొని బాగా వేగినాక అందుకే వీడియో తీసే వాళ్ళు కష్టాలు ఏమైనా ఉంటాయి. తరువాత ఒక రొమ్మ కరివేపాకు వేసుకొని ఆ 2 బాగా వేగినాక ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం నా మాట తరబడుతుంది ఫ్రెండ్స్. ఇదే నా ఫస్ట్ వీడియో.
కొంచెం ఎవరు ఏమనుకోకండి ఫ్రెండ్స్, నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, చికెన్ వేసుకున్నాక అది బాగా ఏగేదాకా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా నూనెలో ఏగేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ నూనెలో బాగా మగ్గుతూ ఉండాలి ఫ్రెండ్స్. బాగా కలుపు, నూనెలో బాగా ఫ్రై అవ్వాలండి చికెన్. తరువాత నేను ముందుగా కొత్తిమీర, పుదీనా, కొంచెం అల్లం, 2 పచ్చిమిరకాయలు పేస్ట్ చేసుకొని ఐస్ క్యూబ్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందులో వేసుకొని బాగా ఐస్ అయ్యేలాగా తయారు చేసుకొని అది నేను ఒక బాక్స్లో ఉంచుకుంటాను ఫ్రెండ్స్. అవి చికెన్ కర్రీలోకి, బగారా రైస్కి, బిర్యానీలోకి ఉపయోగిస్తాను ఫ్రెండ్స్. అవి 2 క్యూబ్లు వేసుకొని బాగా వేగించుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత మూత పెట్టుకొని తీయాలి ఫ్రెండ్స్. బాగా మగ్గినాక ముందుగా రెడీ చేసుకున్న మసాలా ఉంది కదా ఫ్రెండ్స్, అది వేసుకోవాలి ఇందులో. ఇదిగోండి ఫ్రెండ్స్, ముందు మనం రెడీ చేసుకున్న పేస్ట్ కొంచెం వాటర్ వేసుకొని చేసుకుంటే గుజ్జు కింద ఉంటుంది ఫ్రెండ్స్. అది వేసుకొని కర్రీలో బాగా మిక్సింగ్ చేయాలి ఫ్రెండ్స్. మసాలా పచ్చివాసన పోయేదాకా బాగా వేగించుకోవాలి ఫ్రెండ్స్. అదంతా కర్రీకి పట్టి నూనె పైకి తేలేలాగా వేగించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. కర్రీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు రసం తాలింపుకి ఒక ప్లేట్ తీసుకొని అందులో జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, 2 ఎండుమిరపకాయలు, 4 ఎల్లుల్లిపాయలు, ఒక రమ్మ కరివేపాకు వేసి చారు తాలింపు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చారు తాలింపు పెట్టుకునేలోగా కర్రీ బాగా మగ్గిపోయింది కాబట్టి మీ దగ్గర ఉంటే కొత్తిమీర వేసుకోండి ఫ్రెండ్స్. నా దగ్గర అయితే లేదు, పేస్ట్ వేసుకున్నాను నేను, అంతే. కూర మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చినట్టే వస్తుంది కంగారండి. కొత్తిమీర పుదీనా వేసాం కదా,
కూర మగ్గిపోయింది కదా ఫ్రెండ్స్, కూర కట్టేసి చారు తాలింపు చూద్దాం. రసం అదే మా భాషలో అయితే చారు అంటారు ఫ్రెండ్స్. అది ముందుగా గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక టీ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ముందుగా తీసుకున్న పోపు దినుసులు మొత్తం అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. అది బాగా వేగనివ్వాలి ఫ్రెండ్స్. అలాగైతేనే చారు మనకు రుచిగా ఉంటుంది. పోపు అంతా బాగా వేగినాక ఈ రసం అందులో వేయాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.